ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా నాయన, ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో మీ మందిర ఆవరణంలో చేరి చిన్న మందగా మీ వాక్యము ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. లోకంలో ఎందరికో లేనిటువంటి ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు నాయన, నీ పాదాల సన్నిధికి నాయన మేము చేరడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ప్రశస్తమైన సమయంలో నాయన మీరు మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. నిలబడి నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను వట్టివాణ్ణి, మట్టివాణ్ణి, మానవ మాత్రుని తండ్రి. నీ నోటి బూరగా మీరు నన్ను వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నారో, ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నారో ఆ వాక్కులు మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగము నుంచి ఈ దినము మనము ధ్యానింపతలంచినటువంటి ధ్యానాంశము క్రీస్తు అనేటటువంటి మూలరాయి అనేటటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. క్రీస్తేసే ముఖ్యమైనటువంటి మూలరాయి అనేటటువంటి అంశాన్ని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే చాలా సందర్భాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము మన ఇష్టానుసారంగా మనము కట్టుకోవడానికి మనము ప్రయాసపడుతూ ఉంటాం. అంటే మనకు ఎలాగైతే మన యొక్క ఆత్మీయ జీవితాలని కొనసాగించాలని మనకు అనిపిస్తూ ఉంటుందో అలా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్ళడానికి మనము ఇష్టపడుతూ ఉంటాము. మన వంతు ప్రయాస మనము చేస్తూ ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో మనము ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ పౌలు భక్తుడు ఇక్కడ ఈ యొక్క ఎఫెసీ సంఘానికి ఏమని చెప్తూ ఉన్నాడు అంటే క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా అనేటటువంటి అంశాన్ని వాళ్ళకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూలరాయి అనేటటువంటి అంశం గురించి మనం ఆలోచించినప్పుడు ఏదైనా ఒక గృహాన్ని మనం కట్టడానికి మనం ప్రారంభించేటటువంటి పరిస్థితుల్లో శంకుస్థాపన చేయడానికి మొట్టమొదట మనము వేసేటటువంటి మూలరాయి అని మనం చూస్తూ ఉన్నాం. ఆ మూలరాయి చాలా శ్రేష్టమైనటువంటిదిగా, దాని మీద ఆ కట్టడము కట్టబడుతుంది కాబట్టి దాని యొక్క శ్రేష్టత, ఆ యొక్క కట్టడం యొక్క శ్రేష్టత అంతా కూడా ఆ మూలరాయి మీద ఆధారపడి ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో చాలా శ్రేష్టమైనటువంటి రాయిని మనము ఎంచుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా పౌలు భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే మీ యొక్క ఆత్మీయ జీవితాలని ఎక్కడ మీరు కట్టుకోవడానికి మీరు ప్రయాసపడుతూ ఉన్నారు అనేటటువంటి అంశాన్ని వాళ్ళకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ మీరు మీ యొక్క ఆత్మీయ జీవితాలని ప్రారంభించాలని, ఏ మూలరాయి మీద మీ యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఆయనతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుమునుపు ప్రవర్తించుచు కడమవారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు అనేటటువంటి మూలరాయి మీద మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము ఎందుకు కట్టుకోవాలి అనేటటువంటి అంశం గురించి మనం ఇక్కడ చూసినప్పుడు పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా, ఏమంటున్నాడంటే వారితో కలిసి, అంటే
అన్యజనులతో కలిసి మన యొక్క జీవితాలను మనము కొనసాగించేటటువంటి క్రమంలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతుల్ని మనము కూడా అనుసరిస్తూ మన ఇష్టానుసారమైనటువంటి రీతిలో మన యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి మనం ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాటలు మనం చూసినట్లయితే ఈ 3వ వచనము చివరి భాగం చూసినట్లయితే కడమ వారి వలె స్వభావ సిద్ధమైన దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. కడమ వారి అంటే మనలో ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తూ చివరిగా వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోయేటటువంటి పరిస్థితుల్లో ఎవరైతే దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతూ ఉన్నారో అలాంటి వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన ఇష్టానుసారమైనటువంటి రీతిలో మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము కట్టుకోవాలి అని మనము పడేటటువంటి ప్రయాసలో ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? 4వ వచనం చదివినట్లయితే, అయినను చదువమ్మా. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపి తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలండి. మూలరాయి అయినటువంటి క్రీస్తు అనేటటువంటి బండ మీద మన ఆత్మీయ జీవితాలను మనము ఎందుకు కట్టుకోవాలి అనేటటువంటి అంశం గురించి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు అనేటటువంటి మూలరాయికి ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి సుగుణాల గురించి ఇక్కడ ఈ యొక్క పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కుటుంబ వ్యవస్థను మనము గమనించినప్పుడు కుటుంబంలో ఏ వ్యక్తి అయితే పెద్దగా ఉంటున్నాడో, ఏ వ్యక్తి అయితే మూలరాయిగా ఉంటున్నాడో ఆ వ్యక్తి శ్రేష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే ఆ కుటుంబము యొక్క కట్టడ అదే విధంగా ఆ కుటుంబం కూడా ఒక శ్రేష్టమైన రీతిలో కట్టబడుతూ ఉంది. ఇక్కడ కూడా పౌలు భక్తుడు చెప్తూ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తుయే ఎందుకు మూలరాయి అయి ఉన్నాడు అనేటటువంటి అంశం గురించి ఆయన మాట్లాడుతూ క్రీస్తులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణగణాల గురించి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట ఏమంటున్నాడంటే, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, దేవుడు ఆయన మూలరాయి అవ్వడానికి మొట్టమొదటిగా అతను కొన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప గుణగణం ఏమిటంటే కరుణా సంపన్నుడైనటువంటి మూలరాయిగా దేవుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి మూలరాయిగా మలచబడాలి అంటే ఆ వ్యక్తిలో మనకు కనిపించేటటువంటిది శ్రేష్టమైనటువంటి గుణం ఏమిటంటే కరుణ కలిగినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఈ యొక్క భూమి మీద మనకు కనిపించాలి. అంత గొప్ప లక్షణము యేసుక్రీస్తులో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే విధంగా చూసినట్లయితే మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటున్నప్పుడు సైతము మన ఎడల తన చూపిన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను. కేవలము ఆయన కరుణ కలిగినటువంటి వ్యక్తే కాకుండా ఆ కరుణను మన మీద చూపించేటటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా 3వ విషయం కూడా చూసినట్లయితే కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. దేవుడు మనల్ని రక్షించడానికి తన జీవితంలో ఆయన చూపినటువంటి ఈ గొప్ప గుణగణాల గురించి ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మీకు మూలరాయిగా ఉన్నాడు అని నేను చెప్పినప్పుడు ఆ మూలరాయిలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి ఈ గుణగణాల గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంది అనేటటువంటి అంశం గురించి ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన కరుణా సంపన్నుడైనటువంటి మూలరాయిగా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా ఆయన ప్రేమ కలిగినటువంటి మూలరాయిగా ఉంటూ ఉన్నాడు. మూడవదిగా ఆయన కృప కలిగినటువంటి మూలరాయిగా ఉంటున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి క్రీస్తు అనేటటువంటి మూలరాయి మీద మనము మన యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి మనము సిద్ధపడుతూ ఉన్నాం. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క ఆత్మీయ ప్రయాణములో ఎలా మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడుతున్నాయి అనే అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చూపినటువంటి మాదిరి కలిగినటువంటి లక్షణాలు మనము ఈ లోకంలో ఆయన బిడ్డలుగా మనము కొనసాగించగలుగుతున్నామా లేదా అనేటటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు భక్తుడైతే ఈ యొక్క ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ అతను ఏమంటున్నాడంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఈ లోకంలో మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి శ్రేష్టమైనటువంటి మూలరాయి క్రీస్తు యేసే. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు, ఈ లోక సంబంధమైనటువంటి బంధుత్వాలు మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి మనకు అవి ఉపయోగపడవు.
భూమి మీద మనము మనుషులుగా జీవించేటప్పుడు చాలా సందర్భాల్లో మనకు శ్రమలు, మనకు ఇరుకులు, మనకు ఇబ్బందులు కలిగినప్పుడు మనల్ని ఆదుకోగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారి వైపు మనం చూస్తూ ఉంటాము. వారి మీద మనము ఆధారపడి మనము బ్రతకడానికి మనము ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాటలు ఏమిటంటే, క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా ఎక్కడ మనము మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడుచున్నాయి అనేటటువంటి అంశం గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ మొట్టమొదటిగా పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే 20వ వచనము బి భాగం చదివినట్లయితే, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అనేటటువంటి అంశాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకిష్టమైనటువంటి పునాది మీద మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడట్లేదు. మనకిష్టమైనటువంటి మార్గములో మనము ముందుకు వెళ్ళడానికి మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడట్లేదు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా మనము రక్షించబడిన తర్వాత మన యొక్క ఆత్మీయ జీవితపు పునాది ఎక్కడ కట్టబడుతూ ఉందంటే, అపోస్తలులను ప్రవక్తలను వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి ప్రాణత్యాగము, అదేవిధంగా వాళ్ళు చూపినటువంటి గొప్ప ప్రేమను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపోస్తలులు, ప్రవక్తలు అందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళు త్యాగం చేసి ఆ వేసినటువంటి పునాది మీదే మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడుతున్నాయి అనేటటువంటి అంశాన్ని మనం ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. ప్రస్తుత సమాజంలోని వారు చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే మనము కొనసాగిస్తున్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడుతున్నాయి అనేటటువంటి ఆలోచనలు కలిగి మనము ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ అది చాలా సందర్భాల్లో కరెక్ట్ కాదని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ దినమున మనము కొనసాగిస్తున్నటువంటి ఈ రక్షణ, ఈ యొక్క ఆత్మీయ జీవితం అంతా కూడా అపోస్తలులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీదనే మనము కొనసాగించగలుగుతున్నాం. ఆ దినము వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళు చూపినటువంటి ఆ ప్రేమ లేకపోతే మనము ఈ స్థితిలో ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించేటటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే అపోస్తలుడు పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రిక 6-7 వచనాలు చదువుతున్నామమ్మా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రుక్మిణిగా చేసుకొని. చాలండి. క్రీస్తు అనేటటువంటి మూలరాయి అయినటువంటి క్రీస్తు మీద మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడాలి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బండలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటంటే ప్రాణత్యాగం అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రీస్తు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మన జీవితాలు ఎక్కడ కట్టబడుతున్నాయి అంటే క్రీస్తు అనేటటువంటి మూలరాయి ఉండగా అపోస్తలులను, ప్రవక్తలు చేసినటువంటి త్యాగం మీద మన జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి మానవ రూపిగా వచ్చి మనందరినీ రక్షించి మన యొక్క ప్రాణాలని ఆయన క్రీస్తు అనేటటువంటి బండ మీద మన యొక్క ఆత్మీయ జీవితాలను కట్టడానికి తన సొంత ప్రాణాన్నే ఆయన త్యాగము చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దైవ కుమారుడై ఉండి కూడా ఈ లోకంలో ఆయనకి దైవత్వము కలిగినప్పటికీ కూడా ఆయన మానవ రూపిగా మన మధ్యలో జన్మించి ఆయన దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టడానికి కూడా ఆయన సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 7వ వచనం కూడా చూసినట్లయితే మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మనుష్యుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తనను తానే రిక్తునిగా చేసుకొనెను అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత గొప్ప త్యాగాన్ని ఆయన చేయబట్టి ఆయన తర్వాత వచ్చినటువంటి అపోస్తలును కూడా, ప్రవక్తలు కూడా అనేక మంది అదే మార్గాన్ని అనుసరిస్తూ మన యొక్క ఆత్మీయ జీవితాలకు వాళ్ళు పునాది వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మనకు కలిగినటువంటి శ్రమల ముందు వాళ్ళు పడినటువంటి శ్రమలు చాలా ఎక్కువ అనేటటువంటి ఆలోచన మనం కలిగి జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన శిష్యుల్లో దగ్గర 11 మంది శిష్యులు
శిష్యుల్లో దగ్గర 8 మంది వాళ్ళు హతసాక్షులుగా మారినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ 8 మంది శిష్యుల్లో 2 సిలువ వేయబడి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ సిలువ వేయబడినటువంటి 2లో కూడా పేతురైతే తనను తాను తలకిందులుగా సిలువ వేసుకొని ఆయన సిలువ వేయమని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత గొప్ప త్యాగాలు వాళ్ళు చేసి మన యొక్క ఆత్మీయ జీవితాలకి పునాది వేశారు అనేటటువంటి అంశము మనం చాలాసార్లు మనము మర్చిపోతూ ఉంటాం. చిన్న శ్రమలు మనకు కలిగినప్పుడు, చిన్న కష్టాలు మన జీవితాల్లో మనకు ఎదురైనప్పుడు, చిన్న అనారోగ్య పరిస్థితుల్లో మనల్ని తాకినప్పుడు మనకేమనిపిస్తుంటుందంటే ఎలా మనం ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించాలి అనేటటువంటి ఆలోచనలు మనం కలిగి ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ వీళ్ళు చేసినటువంటి త్యాగాలను మనం చూసినప్పుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు మూలరాయి ఉండగా అన్నప్పుడు ఆ మూలరాయి చేసినటువంటి త్యాగమును బట్టి శిష్యులు కానీ అపోస్తులు కానీ అందరూ కూడా అదే మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తూ వాళ్ళు వేసినటువంటి ఆ పునాది మీదే మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి. ఎంతవరకు మనము వాళ్ళు చూపినటువంటి మార్గాన్ని ఎంతవరకు మనము అనుసరించగలుగుతున్నాం అనే అంశాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. వాళ్ళు పడినటువంటి శ్రమలు మనం పడుతున్నామా, వాళ్ళు నడిచినటువంటి ఆ మార్గాల్లో మనము నడవగలుగుతున్నామా అన్న అంశాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది హతసాక్షులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 58, 59 వచనాల్లో స్టెఫను మనకు కనిపిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 58, 59 వచనం. పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. చాలండి. దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి స్టెఫనుని వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప పునాది మీద మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడేటటువంటి క్రమంలో వాళ్ళు చేసినటువంటి ప్రతి త్యాగము కూడా వాళ్ళ తదనంతరం ఉన్నటువంటి తరాల వాళ్ళు యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించి ఆ క్రీస్తు అనేటటువంటి మూలరాయి మీద వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలని వాళ్ళు ఎన్ని శ్రమలైనా కూడా భరించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ ఆయన బిడ్డలుగా మనము ఈ లోకంలో మనము జీవించేటప్పుడు చిన్న శ్రమలు మనల్ని తాకినప్పుడే మనం ఏమైపోతూ ఉంటామంటే ఈ ఆత్మీయ జీవితాన్ని ఇక్కడతో ఆపేస్తే మంచిది, దేవుడు మా ప్రార్థనను ఆలకిస్తున్నాడా లేదా, ఎంతకాలం మనము ఈ శ్రమల్ని మనము అనుభవించాలి అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంది. కానీ అలాంటి సందర్భాల్లో మనం ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితపు యొక్క పునాది ఎక్కడ ఉంది అంటే అపోస్తలును ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద, వాళ్ళు కార్చినటువంటి రక్తం మీద మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క పునాది కట్టబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. ఇక్కడ స్టెఫన్ అయితే దేవుని కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. రాళ్ళు రువి చంపేటప్పుడు ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. తన ప్రాణాన్ని దేవునికి సమర్పిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప శ్రమలు మన జీవితాల్లో నేటి కాలంలో మనకైతే లేవు. కానీ మనకు ఎదురవుతున్నటువంటి శ్రమల్లో మనము ఎవరి వైపు చూస్తున్నాం అనే అంశాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని వైపు మనం చూసినప్పుడు అపోస్తలులు ప్రవక్తలు చేసినటువంటి త్యాగమును మనము ధ్యానించినప్పుడు మనము పడుతున్నటువంటి శ్రమలు, మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు చాలా చిన్నవిగా మన దృష్టిలో కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట, ఎక్కడ మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి అనేటటువంటి అంశం గురించి మనం చూసినప్పుడు ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు అంటే పౌలు భక్తుడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి మన ఆత్మీయ జీవితాలు అపోస్తలులు ప్రవక్తల యొక్క పునాది మీద కట్టబడుతూ ఉన్నాయి. ఆ పునాదులు చిన్న శ్రమలకే కదిలిపోయేటటువంటి పునాదులు కాదు, ప్రాణాన్ని సహితము సమర్పించగలిగినటువంటి పునాదులు వాళ్ళు మన కొరకు వేశారు. అంత గొప్ప త్యాగాలు
వాళ్ళు చేయడానికి సిద్ధపడ్డారు అన్న అంశాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు కేవలం మనం మాత్రమే భరించట్లేదు, కానీ అపోస్తలులు అదేవిధంగా ప్రవక్తలు కూడా ఆ శ్రమలన్నిటినీ కూడా వాళ్ళు అనుభవించి ఆ మార్గములో మనల్ని నడిపించడానికి, మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడ్డానికి శ్రేష్టమైనటువంటి పునాదిని వాళ్ళు వేశారు. ఈ పునాదిలో మనకు క్రీస్తు చూపినటువంటి మార్గదర్శకముగా త్యాగం మనకు కనిపిస్తుంది. వాళ్ళ ప్రాణాలని సహితము కూడా ఆ యొక్క పునాది కోసం వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండో అంశాన్ని మనం గమనించినట్లయితే ఎలా మన జీవితాలు కట్టబడుతున్నాయి అనేటటువంటి అంశం గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చదువమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువమ్మా. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. చాలండి. ఇక్కడ ఎలా మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు అంటే, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రతి కట్టడము కూడా దేవునిలో చక్కగా అమర్చబడుతుంది అనేటటువంటి అంశం గురించి ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకున్నటువంటి స్థితిగతులను బట్టి కానీ, లేకపోతే ఆయన దృష్టిలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు తనకిష్టమైనటువంటి రీతిలో మన కట్టడాన్ని దేవుడు కట్టట్లా. ప్రతి కట్టడము మనుషుల యొక్క పై రూపాన్ని చూసి ఆయన మన యొక్క కట్టడాలను కట్టేటటువంటి వ్యక్తి కాదు. ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల్ని మనం గమనించినప్పుడు, ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళకున్నటువంటి స్తోమతను బట్టి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులను బట్టి వాళ్ళు ఎంతలో అయితే ఇల్లు కట్టుకోగలరో అంతలో కట్టుకుంటూ ఉంటారు. బాగా డబ్బులున్న వాళ్ళైతే మంచి ఇల్లు కట్టుకుంటారు, కొద్దిగా డబ్బులున్న వాళ్ళైతే చిన్న ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినప్పుడు, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, ఆయన మన యొక్క ఆత్మీయ జీవితాలను ముందుకు కొనసాగించేటటువంటి క్రమంలో ప్రతి కట్టడాన్ని కూడా దేవుడు చక్కగా అమరుస్తాడు అనేటటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మన యొక్క గృహాలను మనము గమనించినప్పుడు, ఇల్లు చిందరవందరగా ఉంటే దాన్ని నీట్గా సర్దుకునేదాకా చాలా సందర్భాల్లో చాలా మందికి మనసు ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఎంతో ప్రయాసపడి ఇంటిని బాగా చక్కగా మనము అమర్చుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలు ఉండేటటువంటి ఇల్లు అయితే అది చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో చక్కగా అమర్చబడుతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అనుక్షణము వాళ్ళు ఆడుకుంటూ వస్తువులన్నీ కూడా లాగేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళు వెనకాల తిరుగుతూనే ఆ యొక్క వస్తువులన్నింటినీ కూడా చక్కగా వాళ్ళు అమర్చుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు ఎలా మన యొక్క జీవితాలను ఆయన అమరుస్తూ ఉన్నాడు అంటే, చక్కగా ఆయన మన జీవితాలను అమరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో ఆయన యొక్క అమరికలో మనకు చాలా సందర్భాల్లో ఆయన యొక్క అమరిక మన జీవితాల్లో మనకు ఇష్టం లేకున్నటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకున్నటువంటి ఆలోచనలను బట్టి, మనకున్నటువంటి తలంపులను బట్టి మన జీవితము ఎలాగుండాలి అనేటటువంటి ఒక ఆలోచన మన జీవితంలో మనం కలిగి మనము ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క అమరిక కిందకి మనము వచ్చినప్పుడు మాత్రమే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఎందుకంటే ఆయన మన జీవితాలని చక్కగా అమర్చగలిగినటువంటి దేవుడు అనేటటువంటి విషయము చాలాసార్లు మనము మర్చిపోయి మన ఇష్టానుసారమైనటువంటి రీతిలో మన జీవితాలను మనము అమర్చుకోవడానికి మనము ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, మీరు మీ జీవితాలని చక్కగా అమర్చడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకు ఆయన చక్కగా అమరుస్తూ ఉన్నాడు అంటే, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. మన యొక్క జీవితము, మన యొక్క కట్టడము ప్రభువునందు పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా మార్చాలనేటటువంటి కోరిక దేవునికి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డ కూడా రక్షించబడిన తర్వాత వారి జీవితాలు ఆయన దృష్టికి పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా వృద్ధి పొందాలి అనేటటువంటి ఆలోచన కలిగి దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూసినట్లయితే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక,
మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ చాలా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. ఆయన మన జీవితాలని పరిశుద్ధమైనటువంటి ఆలయముగా కట్టడానికి దేవుడు ఇష్టపడుతుండేటటువంటి పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అనేటటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము దేవుడు మనల్ని అయితే పరిశుద్ధమైనటువంటి ఆలయంగా కట్టడానికి ఇష్టపడేటప్పుడు మన జీవితాల్లో చాలా రకాలైనటువంటి విగ్రహాలను పెట్టుకొని మనము జీవిస్తూ ఉంటాం. విగ్రహాలు అంటే ప్రత్యక్షంగా మన కంటికి కనిపించేటటువంటి విగ్రహాలు కాకపోయినప్పటికీ కూడా మన హృదయంలో అనేక రకములైనటువంటి విగ్రహాలకు మనము స్థానం ఇస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనము గమనించినప్పుడు దారిని పోయేటటువంటి అనేక రకాలైనటువంటి విగ్రహాలను తీసుకొని వచ్చి మన హృదయాల్లో వాటికి స్థిరమైనటువంటి స్థానాన్ని మనము కల్పిస్తూ ఉంటాం. అదే విషయాన్ని కూడా పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దేవుని ఆలయముగా నివసించేటటువంటి మీకు విగ్రహాలతో ఏమి పొందిక అంటే, విగ్రహాలు మీ హృదయాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటటువంటి మాటను ఇక్కడ పౌలు భక్తుడు అడుగుతూ ఉన్నాడు. అంటే దేవుని కంటే మనము దేన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నామో, దేవుని కంటే దేన్ని మనము ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నామో అది మన జీవితాల్లో ఒక విగ్రహంగా మారిపోతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎన్ని ప్రయాసలు మనం అనుభవించినప్పటికీ కూడా ఆ విగ్రహాలని బయటికి మనము తీయలేము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవించుచున్నాడు. జీవము కలిగినటువంటి దేవుని ఆలయముగా మనము కట్టబడాలి అని యేసుక్రీస్తు ఆశించేటప్పుడు ఈ విగ్రహాలతో మన జీవితంలో ఎలాంటి పని లేదు అనేటటువంటి అంశాన్ని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జీవము కలిగినటువంటి దేవుని ఆలయముగా కట్టబడేటటువంటి క్రమంలో ఈ కట్టడాలకి అడ్డుగోడగా ఏ విగ్రహాలు మనలో ఉన్నాయో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని కంటే దేనికి మనము ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నామో అనేటటువంటి అంశాలు మనము జ్ఞాపకం చేసుకొని వాటిల్ని మనలో నుంచి మనము తీసివేస్తే తప్ప ఈ పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మనము కట్టబడము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 18వ వచనం ఏ భాగం చూసినట్లయితే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఎందుకని మనము ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మనము కట్టబడాలి అంటే, ఎందుకు దేవుడు మనల్ని పరిశుద్ధమైనటువంటి ఆలయముగా వృద్ధి పొందించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అంటే, ఆయన మనలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనలో నివసించి సంచరించడానికి ఇష్టపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మన హృదయాల్లో నివసించడానికి యోగ్యమైన రీతిలో మన హృదయం ఉందా అన్న అంశాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఆయన నివసించడమే కాకుండా ఆయన మనతో పాటు సంచరిస్తూ, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. దేవుడు మనకు నేను వారి దేవుడినై ఉందును అంటే అందరికీ కూడా చాలా సంతోషమే. మనము ఆయన ప్రజలుగా ఉండడానికి మనందరికీ కూడా చాలా సంతోషమే. కానీ ఆయన మనకు దేవుడుగా ఉండాలి అంటే ఖచ్చితముగా మన యొక్క హృదయము ఆయనకి పరిశుద్ధమైనటువంటి ఆలయంగా మనము మార్చబడాలి. ఎప్పుడైతే మనము ఆయనకి పరిశుద్ధమైనటువంటి ఆలయంగా మార్చబడతామో అప్పుడు మాత్రమే ఆయన మనలో నివసిస్తాడు అనేటటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు దేవుడు మనలో నివసించట్లేదు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము మనమే. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు కాదు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు కాదు, కానీ దేవుణ్ణి మన హృదయములో చేర్చుకోవడానికి ఆ పరిశుద్ధత కలిగి మనము జీవించాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన మట్టుకు మన హృదయాల్ని మనము పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు మనలో నివసించడానికి యోగ్యమైన రీతిలో మన యొక్క హృదయాలు ఉన్నాయా లేదా అని మనము పరిశీలన చేసుకోవాలి. ఆయన మన జీవితాల్లో మన హృదయాల్లో నివసించడానికి యోగ్యమైనటువంటి రీతిలో లేకపోతే మనల్ని మనము సరిచేసుకోకుండా ఆయన మనలో జీవించడు అనేటటువంటి అంశం గురించి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం కింద భాగం చూసినట్లయితే
కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే పౌలు భక్తుడు, వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. దేవుడు మనలో నివసించి ఆయనను మనకు పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మార్చబడాలి అంటే మనము అన్యుల మధ్యలో నుంచి మనము బయలువెడలి మనల్ని మనము ప్రత్యేకముగా ఉంచుకోవాలనేటటువంటి అంశం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అన్యుల మధ్యలో నుంచి బయలువెళ్ళమంటే ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల మధ్యలో నుంచి మనం దూరంగా వెళ్ళిపోవడం కాదు, కానీ మనల్ని మనము వారి మధ్యలో నుంచి ప్రత్యేకపరచుకోవాలి అనేటటువంటి అంశం గురించి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేకపరచుకోవడం అంటే వాళ్ళు పాటించేటటువంటి పద్ధతులు, వాళ్ళు పాటించేటటువంటి ఆచారాల్లో మనం వారితో పాటు కలిసిపోకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి ఆలయాన్ని మనము వారిలో నుంచి మనల్ని ప్రత్యేకపరచుకొని కాపాడుకోవాలని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అదే విధముగా ఏమంటున్నాడంటే అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. అపవిత్రమైనటువంటి వాటిల్ని మనము ముట్టకుండా మనల్ని మనము ప్రత్యేకపరచుకున్నప్పుడు ఆయన మన యొక్క జీవితాలని పరిశుద్ధమైనటువంటి ఆలయంగా మారుస్తానని చెప్తూ ఉన్నాడు. చివరి భాగం కూడా మనం చూసినట్లయితే, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎలా మన జీవితాలు కట్టబడాలి అంటే పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మనము వృద్ధి పొందడానికి దేవుడు ఇష్టపడేటటువంటి క్రమంలో ఆయన మనలో కోరుకున్నటువంటి కొన్ని మార్పులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఏమంటున్నాడు అంటే, మీరు నాకు ఆలయమై ఉన్నారు కాబట్టి మీరు నాకు ఇష్టము లేనటువంటి పనులు ఏమైతే మీలో ఉన్నాయో వాటిని మీరు సరి చేసుకున్నప్పుడు నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు కుమారులై ఉంటారు, కుమార్తెలై ఉంటారు అనేటటువంటి మాటను సర్వశక్తి కలిగినటువంటి ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అపోస్తలులను ప్రవక్తలను వేసినటువంటి పునాది మీద కట్టబడేటటువంటి మన యొక్క ఆత్మీయ జీవితాలని ఎలా మనము కట్టుకోవాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అంటే పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మన జీవితాలను మనము కట్టుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధతను సంపాదించుకోవడానికి ఈ లోక సంబంధమైనటువంటి వాటిల్ని మనము విడిచిపెట్టి ఈ లోక సంబంధమైనటువంటి విగ్రహాలు ఏమైతే మనలో ఇంకనూ కూడా తిష్టవేసి ఉన్నాయో వాటిల్ని మనము దూరపరచుకొని ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మన హృదయాలను ఉంచుకోవడానికి మనము ప్రయాసపడాలని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. చివరిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదువమ్మా. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చాలండి. ఎందుకు మన జీవితాలు ఆత్మీయ జీవితాలు కట్టబడుచున్నాయి అనేటటువంటి అంశం మనం చూసినప్పుడు ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎందుకు మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడుతూ ఉన్నాయంటే ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మనము కట్టబడుచున్నాము. దేవుడు ఆయన మనకు నివాస స్థలముగా ఉండడానికి ఈ లోక సంబంధమైనటువంటి జీవితం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం గురించి మాట్లాడుతూ ఆయనకు మనము నివాస స్థలముగా ఉండడానికి మనము కట్టబడుచున్నాం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చాలండి. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఎందుకు మన యొక్క ఆత్మీయ జీవితాలు క్రీస్తు అనేటటువంటి బండ మీద కట్టబడాలి అనేటటువంటి అంశం గురించి మాట్లాడుతూ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడుచున్నది
నిత్యమునైదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనకు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఎందుకు మన యొక్క ఆత్మీయ జీవితాలని క్రీస్తు అనేటటువంటి మూలరాయి మీద కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అంటే, భూమి మీద మనకున్నటువంటి ఈ గుడారము ఏదో ఒక రోజున శిథిలమైపోతుంది అనేటటువంటి అంశాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గుడారం అంటే మనకున్నటువంటి దేహము ఏదో ఒక రోజున మనము చనిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజున మనము చనిపోయినప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క పునాది, స్థిరమైనటువంటి పునాది మీద మన యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుకోవడం వలన మనకు కలిగేటటువంటి లాభం ఏమిటంటే, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమునిదైన నివాసము పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదము. దేవుడు మన జీవితాలని క్రీస్తు అనేటటువంటి మూలరాయి మీద కట్టడానికి కారణం ఏమిటంటే, ఎందుకు కడుతూ ఉన్నాడు అంటే, మన యొక్క జీవితంలో మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి మనం వెళ్ళాలి అంటే, నిత్యమైనదునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పరలోకమందు మనకు నిత్యమైనటువంటి నివాసాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మనము క్రీస్తు అనేటటువంటి మూలరాయి మీద మన యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి మనము ఇష్టపడతాం. ఈ లోక సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి ప్రయాసలు మనం చేస్తూ ఉంటాము. అనేక రకాలైనటువంటి ప్రయాసల్లో మనము మన యొక్క జీవితాన్ని కొనసాగించడానికి మనము ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఈ ప్రయాసలన్నీ కూడా ఏదో ఒక రోజున ముగిసిపోతాయి. కానీ చివరి వరకు మనల్ని దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళేటటువంటిది ఒకటి ఉంది అనేటటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ యొక్క నిత్య రాజ్యానికి మనము వారసులం అవ్వాలి అంటే క్రీస్తు అనేటటువంటి బండపైన మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడాలి. ఇదే అంశం గురించి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనం కూడా చదువమ్మా. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. చాలండి. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులుగా మనం జీవించేటప్పుడు ఖచ్చితంగా మనకు మూల్గు అనేటటువంటిది భూమి మీద మనకు ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనకెదురవుతున్న ప్రతి శ్రమలో కూడా పరలోక సంబంధమైనటువంటి వస్త్రాన్ని ధరించుకోవడానికి మనము అపేక్షించాలి అనేటటువంటి మాటను పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకు శ్రమలు, కష్టాలు కలిగిన వెంటనే మనము దేవుని మీద మనం ఆయాసపడ్డానికో, ఆ శ్రమల గురించి మనము ప్రయాసపడ్డానికి మనము ఎంతగానో మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఏదో ఒక రోజున ఈ శ్రమలు ముగిసిపోయేటటువంటి రోజు ఉంది. ఆ రోజున మనము ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి అంశం గురించి మనం చాలాసార్లు మనము ఆలోచించము. ఈ భూమి మీద మనకు కలిగేటటువంటి శ్రమలు ఎల్లకాలము మనతో పాటు ఉంటాయి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడిచ్చేటటువంటి నిత్యరాజ్యములో ఈ శ్రమలకు స్థానము లేదు అనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటూ ఉన్నాడు అంటే, మీరు దేవుని నిత్యరాజ్యములోకి మీరు చేరినప్పుడు అక్కడ మీకు ఈ మూల్గులు, ఈ శ్రమలు, ఈ కష్టాలతో మీకు ఎలాంటి పని లేదు. ఆయన ఇచ్చేటటువంటి నిత్యమైనటువంటి వస్త్రాన్ని మీరు ధరించుకున్నప్పుడు ఆయన నిత్యత్వములోకి మీరు వెళ్తారు అనేటటువంటి మాటని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ వచనం కూడా చదువమ్మా. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. చాలండి. ఎందుకు మన జీవితాలు క్రీస్తు అనేటటువంటి మూలరాయి మీద కట్టబడాలి అంటే, ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఈ గుడారములో అంటే ఈ యొక్క శరీరాన్ని మనము ఎంతో ప్రయాసతో, ఎన్నో కష్టాలతో, అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో మనము ఈ యొక్క జీవితాన్ని మనము కొనసాగిస్తూ మూల్గుతూ ఉండేటటువంటి క్రమంలో ఇక్కడ పౌలు భక్తుడు ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, ఇది తీసివేయవలనని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దేవుడిచ్చేటటువంటి నిత్యమైనటువంటి నివాసాన్ని ఈ శరీరం మీద ధరించుకోవడానికి మనము సిద్ధపడాలి అనేటటువంటి మాటని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం
జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా ఆయన ఇచ్చేటటువంటి ఆ నిత్యమైనటువంటి వస్త్రాన్ని మనము ధరించకపోతే ఆ నిత్య రాజ్యములో మనము స్థానము పొందలేము అనేటటువంటి మాటని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మానవులుగా మనము బ్రతికినంత కాలం మనము శ్రమలు అనుభవించవలసిందే. ఈ శ్రమలన్నింటినీ కూడా మనము దాటుకొని వెళ్ళిన తర్వాత దేవుని యొక్క నిత్యరాజ్యములో మనము స్థానము సంపాదించుకోవడానికే క్రీస్తు అనేటటువంటి మూలరాయి పైన మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము కట్టుకోవాలి. అదేవిధంగా కింద వచనం కూడా చదువమ్మా. దీని నిమిత్తము మనలను సిద్ధపరచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. చాలమ్మా, దేవుడు మనకు తన యొక్క ఆత్మ అనేటటువంటి సంచకరువును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క నిత్య రాజ్యములో మనము స్థానం సంపాదించాలి అంటే ఖచ్చితంగా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మను కలిగి మన యొక్క జీవితాలను మనము కొనసాగించాలి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనము ముందుకు కొనసాగించేటటువంటి క్రమంలో ఇందాక మనం చదువుకున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము మొదటి భాగం చూసినట్లయితే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆత్మ మూలమైనటువంటి నివాస స్థలముగా మనము కట్టబడుతున్నామన్న విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఆత్మ మూలమైనటువంటి నివాస స్థలముగా మనము కట్టబడాలి అంటే ఖచ్చితముగా మనము ఆయన వైపు మనము చూడాలి. ఆయన సిద్ధపరిచినటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నిత్య రాజ్యములో మనము చేరడానికి మనము పడేటటువంటి ప్రతి ప్రయాస ఏదో ఒక రోజున ముగిసిపోతుంది అని మనము మర్చిపోకూడదు. 7వ వచనం చదువమ్మా. గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. చాలండి. ఈ దేహముతో మనము నివసించినంత కాలము ప్రభువుకు మనము దూరముగా ఉన్నామన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ దేహము విడిచి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క నిత్య రాజ్యములో మనము స్థానము సంపాదించాలి అంటే స్థిరమైనటువంటి ఆత్మీయ పునాది కలిగినటువంటి జీవితాలు మనకు ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఏదో ఒక రోజున మనము దేవుని రాజ్యములో చేరితే ఖచ్చితముగా ఆయన నిత్యత్వంలో మనకు స్థానం ఉంటుంది అనేటటువంటి ఆలోచన అనేటటువంటి అంశము మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇలా మనము ఆయన నిత్య రాజ్యములో స్థానము సంపాదించాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే క్రీస్తు అనేటటువంటి బండ పైన మన యొక్క ఆత్మీయ జీవితపు పునాదిని మనము వేసుకోవాలని చెప్తూ ఉన్నాడు. 8వ వచనం కూడా ఒకసారి చదువమ్మా. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. చాలమ్మా, ఇక్కడ ఏమంటున్నాడంటే ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఈ దేహమును విడిచిపెట్టడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అనేక రకాలైనటువంటి కారణాలు మనం చెప్తూ ఉంటాము. ఎవరన్నా చనిపోతారా అంటే ఎవరు కూడా టక్కని మేము మొదట చనిపోతామని చెప్పి చెప్పరు. చనిపోవడం అంటే చాలా మందికి భయము. ఎందుకంటే ఎలా మనం చనిపోతామో, మనం చనిపోయిన తర్వాత మన వెనకాల ఉన్న వాళ్ళు ఎలా బ్రతుకుతారో అనేటటువంటి చాలా ఆలోచనలతో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో మనము ఆలోచించినప్పుడు మనం చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచించడానికి మనం ఉండం కదా అనేటటువంటి అంశం చాలామంది మర్చిపోతూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిడ్డలకి కానీ వాళ్ళ వారసులకి కానీ విస్తారమైనటువంటి సంపదను సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉంటారు. కానీ వీళ్ళు సంపాదించి పెట్టినటువంటి సంపద అంతా కూడా వీళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలా వాడుకుంటున్నారో చూడగలిగేటటువంటి భాగ్యం చనిపోయిన వాళ్ళకి లేదు కదా అనేటటువంటి ఆలోచన కలిగి ఈ భూమి మీద చాలామంది బ్రతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే మనము చనిపోయినప్పటికీ కూడా మనము ధైర్యము కలిగిన వారమై మనం ఉంటాము. అంటే దానికి కారణం ఏమిటంటే దేవుడు తన నిత్యత్వంలో మనకు స్థానాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి పునాది మీద మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము కట్టుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన ప్రయాసలు ముగిసిపోయిన తర్వాత కూడా నిత్యత్వములో మనకు స్థానం ఉంది అనేటటువంటి ఆలోచన మనల్ని జీవింప చేస్తుంది అనేటటువంటి మాటని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క
రాత్రి ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మూలరాయి అయినటువంటి క్రీస్తు అనేటటువంటి మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడుచున్నాయి అంటే అపోస్తలును ప్రవక్తలు వాళ్ళు చేసినటువంటి త్యాగాల మీద, వాళ్ళు కార్చినటువంటి రక్తం మీద మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవదిగా ఎలా మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడుతూ ఉన్నాయంటే ఆయనలో చక్కగా అమర్చబడి, అదేవిధంగా ఆయన మన మధ్యలో నివసించి సంచరించేటటువంటి దేవుడుగా మన యొక్క ఆత్మీయ జీవితాలు, ఆయన విగ్రహాలు, ఏ విధమైనటువంటి విగ్రహాలు మన హృదయాల్లో లేకుండా శ్రేష్టమైనటువంటి రీతిలో మన యొక్క ఆత్మీయ జీవితాలు ఆయనలో కట్టబడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మూడవదిగా ఎందుకు మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడాలి అంటే ఆయన ఇచ్చేటటువంటి నిత్య రాజ్యములో మనము స్థానము సంపాదించడానికి, పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మనము వృద్ధి పొందడానికి దేవుడు మనల్ని ఈ భూమి మీద ఆయన బిడ్డలుగా జీవింప చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి శ్రమలో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో ఒక విషయం మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ శ్రమ కేవలం మనం మాత్రమే అనుభవించట్లేదు, కానీ మన ముందు ఉన్నటువంటి యేసుక్రీస్తు, అదే విధముగా అపోస్తలును, ప్రవక్తలను అందరూ చూపినటువంటి మార్గదర్శకమైన మార్గంలో మనము నడుస్తూ ఉన్నాము. వాళ్ళు వేసినటువంటి పునాది మీదే మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడుతున్నాయి అనేటటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక.